హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏంటి అంటే నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగగలమా? మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం. వర్షాలు పడడం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుని దగ్గరకు వెళ్తారు, కానీ ఒకడు మాత్రం గొడుగు తీసుకుని వెళ్తాడు. అదే విశ్వాసం అంటే. గుర్తుపెట్టుకోండి, మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్త. ఎందుకు అంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాల వల్ల వాళ్ళ లోపాలు దాచుకొని ఉంటారు. మెణుగురు పురుగులు తనలో ఉన్న కాస్తంత వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది. అందుకే మనలో ఉన్న కొంత విజ్ఞానమైన ఇతరులకు పంచినప్పుడే దానికి సార్థకత. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు అమాంతం కాయలు కాయవు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కూడా కావాలి. అర్థమైంది కదండి? మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనస్సు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు. బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్ళు తెంచుకో. పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. గుర్తుంచుకోండి, అలాగే ఒక్క విషయం, పర్వతం ఎత్తు చూసి ఎక్కితే శాశ్వతంగా కిందనే ఉండిపోతాము. అది సహించి ఒక్కో అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదకి చేరుతాము. నువ్వు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నింటినీ నీ గెలుపు బాటగా మార్చుకోవచ్చు. నిర్ణయం నీ చేతిలోనే ఉంది. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. అర్థమైంది కదండి? అలాగే ఒక్క విషయం, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి. దాన్నే ధ్యానించండి, దాన్నే శ్వాసించండి. ఇదే విజయానికి మార్గం. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కిందనే మొదలవుతుంది. అర్థమైంది కదండి? ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడూ ఒంటరితనం ఉండదు. వారి ఆలోచనలే వారి మిత్రులు. గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర డబ్బులు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకు అంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలలో పడుతుంది. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడుపు. అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండకు. అర్థమైంది కదండి? అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. గుర్తుంచుకోండి, జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకు అంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. జీవితంలో ఓడిపోయారని బాధపడుతున్నావా? ఒక్కసారి ఓడి గెలిచిన చరిత్రలు చదవండి. ఈ ప్రపంచంలో చెడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ప్రపంచంలో ఐడియాలు ఇవ్వడానికి చాలామంది ఉంటారు, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసేవారు కొందరు మాత్రమే విజేతలుగా మిగులుతారు. జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం. అర్థమైంది కదండి?
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ విషయం గుర్తుంచుకోండి, జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారంటే వారు సాధించలేనివి నువ్వు సాధించి చూపించావు అని అర్థం. దీన్ని బాగా గుర్తుంచుకో. జీవితం ఎప్పుడూ సవాలనే విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారు విజేతలవుతారు. డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒక పెట్టెలోకే. మనం పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై మీరు లక్ష్యం లేని దాని పట్ల ఉన్న ఆసక్తి. అర్థమైంది కదండి? నువ్వు కన్న కల పగిలి 100 ముక్కలైతుందనుకో, వాటిలో ఒక్కో ముక్కను తీసుకురావడానికి వెనకాడవద్దు. ఎందుకు అంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవడు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకడితో జత కట్టడు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెబితే దాన్ని నమ్మినవాడు శుద్ధ అప్రయోజకుడవుతాడు. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టు. గెలుపు కోసం పరిగెత్తు. అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపు చూసి తలదించుకోవాలి. నీ జీవితం నువ్వే నిర్ణయించుకో. గుర్తుంచుకో, చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండిపోయినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారీకి ఒక చెట్టు చాలు. కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. అందుకే ఎవరిని తక్కువగా చూడకండి. నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను, ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను అనే నమ్మకం నీకుండాలి. జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే 2 మార్గాలు. 1, మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు. ఇక 2, ఇతరుల సమస్యలులో తల దూర్చకూడదు. నిజమే కదండి? నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు. సమస్యలు ఎప్పుడైనా రాని, కష్టాలు ఎప్పుడైనా రాని, కన్నీళ్లు ఎండిపోని, నీ స్నేహితులు దూరమైపోతారే కానీ రేపు అనేది ఒకటి ఉంటుంది. నీకోసమై వేచి చూడు. నీదనేది నీది కాక ఎక్కడికి పోదు. బాగా గుర్తుపెట్టుకో, జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవడం. అర్థమైంది కదండి? జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. అర్థమైంది కదండి? ఇక నిన్ను నువ్వు నమ్ము. ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, మిమ్మల్ని ఎవరైనా నమ్మితే, బలంగా నమ్మితే వాళ్ళని మోసం చెయ్యకండి. వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చడానికి మీరు వాళ్ళని స్వీకరించండి. వాళ్ళని బలహీనపరచవద్దు. మిమ్మల్ని ఎక్కువగా నమ్మి వాళ్ళని మోసం చేయవద్దు. అర్థమైంది కదండి? సో చూశారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.